మా అమ్మాయిలు కూడా ఏం తక్కువ కాదు. అమ్మాయిలు ఒక్కసారి మీ ఎనర్జీ చూపించండి. వీఆర్ ఆల్ ఈక్వల్. సో ఎస్, ఈరోజు మీ కాలేజ్కి తెలుసు కదా, సినిమా పోస్టర్ చూస్తూ ఉన్నారు, గుర్రం పాపిరెడ్డి మూవీ ప్రమోషన్స్ కోసం మీ కాలేజ్కి వచ్చాము. ఒక్కసారి మూవీ టీం కోసం గట్టిగా మీ స్టైల్లో వెల్కమ్ చెప్పండి. ఎలా చెప్తారు? మా చిట్టి అంటే ఎంతమందికి ఇష్టం ఇక్కడ? చిట్టిని నవ్వంటే పాడతారు ఎవరైనా? అబ్బాయిలు ఫరియా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? అబ్బాయి అంట. ఆ గ్యాంగ్ గ్యాంగ్ రా రా. దా 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 దా. సరే నేనే వస్తా. సరే, చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే. నువ్వే. సరే, ఫరియా అంటే ఇష్టమని చెప్పారు కాదా? సరే, వచ్చిన తర్వాత నిన్నే పిలుస్తా పైకి. సో ఆల్రెడీ మన గుర్రం పాపిరెడ్డి మూవీ టీం వచ్చేసారు. సో ఎస్, అక్కడే ఎందుకు చూస్తున్నారు? ఎవరైనా ఒక మూవీ డైలాగో లేకపోతే ఒక పాటో ఒక స్టెప్పో ఏదో ఒకటి చేస్తే ఇంప్రెస్ అవుతారు అట్లా. సరే అబ్బాయిలు ఒక్కసారి ఫరియా కోసం ఒక్క ఓ వేసుకోండి గట్టిగా. ఎస్ ఎస్, అక్కడ అక్కడ రియాక్షన్ స్టేజ్ మీదకి వచ్చాక చెప్తారు. సో ఎస్, చాలా సేపటి నుంచి మనమంతా వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఇంక అస్సలు లేట్ చేయకుండా ఇన్వైట్ చేసేద్దాము మన మూవీ టీమ్. ముందుగా వస్తున్నారు మన డైరెక్టర్ మురళీ మనోహర్ గారు. ఒక్కసారి గట్టిగా క్లాప్స్. అండ్ అలాగే ఆయనతో పాటు ఎన్నో సినిమాల్లో మనల్ని నవ్వించి ఆయన యాక్టింగ్తో మనల్ని ఎంతో కవ్వించిన రాజ్ కుమార్ కసిరెడ్డి గారు. సో హార్ట్లీ వెల్కమ్ టు యూ అండి. అండ్ అలాగే ఎన్నో మంచి మంచి సినిమాలతో, ఎన్నో వెబ్ సిరీస్లతో, ఆయన యాక్టింగ్తో ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చారు నరేష్ అగత్య గారు. వి హార్ట్లీ ఇన్వైటింగ్ ది హీరో నరేష్ అగత్య గారు. వెల్కమ్. అండ్ అలాగే ఆర్ బ్యూటిఫుల్ మల్టీ టాలెంటెడ్ ఫరియా అబ్దుల్లా. వెల్కమ్ టు నరేష్ గారు, ఫరియా గారు అండ్ రాజ్ కుమార్ కసిరెడ్డి గారు. ఆర్ వెరీ లవ్లీ డైరెక్టర్ మురళి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మూవీ టీమ్కి మన వర్ధమాన్ కాలేజ్ స్టైల్లో వెల్కమ్ ఎలా చెప్తారు ఒక్కసారి గట్టిగా. ఆ మాత్రం ఎనర్జీ, అలాంటి రెస్పాన్స్ మాకు కావాలి. సో ఎస్, సో టీజర్ చూసారు అందరూ? సో ఎస్, నేను కూడా చూశాను. టీజర్ చూసిన తర్వాత మీకు ఒక విషయం చెప్తాను. బట్ ఫస్ట్ అయితే టీజర్ చూద్దాం. హియర్ వి హావ్ గుర్రం పాపిరెడ్డి టీజర్ ప్లీజ్. అయితే ఒక చిన్న మాట చెప్తాను. సో గుర్రం పాపిరెడ్డి మూవీ అని చెప్పాము, మూవీ టీం వచ్చారు, టీజర్ కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. చూపిస్తాను. కాకపోతే అసలు ఈ మూవీలో ఏముంది, ఎవరెవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు, కాన్సెప్ట్ ఏంటి, లైన్ ఏంటి అనేది ఒక్కసారి మీ అందరికీ చూపించడం కోసం హియర్ వి హ్యావ్ ఒక చిన్న మోషన్ పోస్టర్ ఉంది. అది ఒక్కసారి చూద్దాం, దాని తర్వాత టీజర్ చూద్దాం. ఏమంటారు?
పైన చాలా మంది నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమయ్యారు మీరందరూ ఇప్పటి వరకు? సౌండ్ వినిపించట్లేదు. యా, హియర్ వి హ్యావ్ మోషన్ పోస్టర్ ప్లీజ్. Ladies and gentlemen, hold on to your hats and grab your saddles because we're about to gallop into the wildest, wackiest horse race this side of the Milky Way. So are you ready? సో ఎస్, ఇప్పుడు టీజర్ చూస్తే ఆ మజా వస్తుంది మనకి. యా, టీజర్ ప్లీజ్. పదహారవ శతాబ్దంలో మనకి స్వతంత్రం రాకముందు రాయలసీమ ప్రాంతంలో చెప్పరా, నీ ఇష్టం వచ్చాడు చెప్పు, నేను వింటూ కూర్చుంటాను ఇక్కడ. సూపర్, ఏం అర్థం కాలే. ఈ కోడి బుర్రలకి గ్రాస్ప్ చేసుకునే శక్తి లేదు. మరి గుండుగాడింది ఐన్స్టీన్ అయ్యాడు. అసలు ఈ కళింగ పోతురాజు ఎవడు సార్? అది వేరే విషయం సార్. నేను శవాలు దెబ్బకి రావడం ఏంట్రా? శవాన్ని ఎవడు అక్కడ ఏం రాసి ఉంది? పెద్దలకు మాత్రమే. నువ్వు పెద్దోడివా వృద్ధుడివి? Stupids. Eradicate this so-called magic mushrooms. ఈ టైంలో దేశభక్తి ఏంట్రా నీకు? పిచ్చినా కొడక అలసి చిత కొడతారు. పదా ఎవరు కొట్టేది? మిలిటరీ రా నేను. చెప్పండి సార్, బార్డర్ లో ఏమైనా ప్రాబ్లమా? బార్డర్ అంటే సార్, అరే ఫోన్ బార్డర్ లో మిలిటరీ కాదు సార్. ఇదంతా ఒక పరమపద సోపానం. అంటే మస్తు పట్టావు వీళ్ళందరినీ. మడ్లో కూరుకుపోయిన మీ జీవితాన్ని ఈ తాడేసి బయటికి లాడడానికి వచ్చా. టీజర్ చూసే నవ్వుకుని చచ్చిపోతే సినిమా చూస్తే ఏంటండి మా పరిస్థితి? సో మీ అందరి కోసం వన్స్ మోర్, ఓకేనా? ఎస్ ఎస్, వి లవ్డ్ ఇట్. వన్స్ మోర్ ప్లీజ్ టీజర్. పదహారవ శతాబ్దంలో మనకి స్వతంత్రం రాకముందు రాయలసీమ ప్రాంతంలో చెప్పరా, నీ ఇష్టం వచ్చాడు చెప్పు, నేను వింటూ కూర్చుంటాను ఇక్కడ. సూపర్, ఏం అర్థం కాలే. ఈ కోడి బుర్రలకి గ్రాస్ప్ చేసుకునే శక్తి లేదు. మరి గుండుగాడింది ఐన్స్టీన్ అయ్యాడు. అసలు ఈ కళింగ పోతురాజు ఎవడు సార్? అది వేరే విషయం సార్. నేను శవాలు దెబ్బకి రావడం ఏంట్రా? శవాన్ని ఎవడు అక్కడ ఏం రాసి ఉంది? పెద్దలకు మాత్రమే. నువ్వు పెద్దోడివా వృద్ధుడివి? Stupids. Eradicate this so-called magic mushrooms. ఈ టైంలో దేశభక్తి ఏంట్రా
నీకు పిచ్చిన కొడక అలొస్తే చిత కొడతారు పదా. ఎవరు కొట్టేది? మిలిటరీ మిలిటరీ నా నేను. చెప్పండి సార్, బార్డర్ లో ఏమైనా ప్రాబ్లమా? బార్డర్ అంటే సార్, అరే ఫోన్ బార్డర్ లో మిలిటరీ కదా సార్. ఇదంతా ఒక పరమపద సోపానం. అంటే మస్తు పట్టావు వీళ్ళందరినీ. మడ్లో కూరుకుపోయిన మీ జీవితాన్ని ఈ తాడేసి బయటికి లాడడానికి వచ్చా. రాయ్ గుర్రబాబు. గైస్ టీజర్ ఎలా ఉంది? పని కట్టుకుని మీ కాలేజ్ వరకు వస్తే మీరు ఎనర్జీ, ఇలాంటి ఎనర్జీ ఇస్తే ఎలా చెప్పండి? ఎలా ఉంది టీజర్? అది మీకే రిఫ్లెక్ట్ అయ్యింది. మీరు పాజిటివ్ ఎనర్జీతో మా మూవీని ఇంకా ఎనర్జీగా ముందుకు నడిపిస్తే మేము కూడా అంత ఎనర్జీగా మేము ఈ కాలేజ్కి వెళ్ళాము, అసలు స్టూడెంట్స్ అయితే మామూలుగా లేరని చెప్పుకుంటాం మేము కూడా. ఓకేనా? ఎలా ఉంది టీజర్? ఎస్. సో మా మూవీ టీం అంటే మన గుర్రం పాపిరెడ్డి మూవీ టీం కోసం వర్ధమాన్ కాలేజ్ వాళ్ళు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సో ఆ సర్ప్రైజ్ మీకు చూపించే ముందు ఒక్కసారి మూవీ సాంగ్ చూద్దాము. ఆ మూవీ సాంగ్ చూసిన తర్వాత మనందరి తరపు నుంచి సర్ప్రైజ్ ఇద్దాం. ఏమంటారు? ఎస్, ఏదో ఒకటి చేయి సాంగ్ ప్లీజ్. ఈసారి నేను అడగను, మీరే చెప్పాలి ఎలా ఉందని సాంగ్. మన చిట్టి ఉంటే ఆ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో ఎస్, ఇన్వైటింగ్ వర్ధమాన్ కాలేజ్ స్టూడెంట్స్ టు పర్ఫామ్. ఓకే, ప్లే ద సాంగ్. సాంగ్ ప్లే చేసిన తర్వాత వస్తుంది. ఎస్, హియర్ వి హావ్ 3, 2, 1. గలీజ్. ఏంటి మా ఎనర్జీని ఒక్కటేసారి హైకి తీసుకెళ్ళిపోయి సడన్గా వెళ్ళిపోయారు? ఓకే, ఇంత కష్టపడి ఆ ఎనర్జీని ఆ లెవెల్లోకి తీసుకెళ్లారు కదా, ఆ ఎనర్జీని మళ్ళీ ఇంకా అంతకన్నా ఎక్కువ తీసుకెళ్ళాలంటే మా చిట్టి రావాల్సిందే కదా.
సో ఆ ఒక్క హుక్ స్టెప్ ప్రాక్టీస్ చేశారు మన కాలేజ్ వాళ్ళు. సో ఆ ఒక్క స్టెప్ మీతో చేయాలి అని గుర్రం పాపిరెడ్డి స్టెప్. నరేష్ గారు లేక ఆ? పెద్ద మీరు చేయకపోయినా పర్లేదు, మేము ఉన్నాం కదా పక్కన అని అంటున్నారు మా కాలేజ్ వాళ్ళు. గైస్ రెడీనా? ఒక్కసారి గట్టిగా రెడీ 3, 2, 1. ఒక్క చిన్న రిక్వెస్ట్, సారీ మధ్యలో ఆపేశాము. రాదంటూనే ఎరగొట్టేస్తున్నారు కదండి. సో స్టేజ్ మీద చాలా మంది ఉన్నారు, మరి మా వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా అక్కడ కూర్చుని చేసేలాగా ఒక్క స్టెప్ చేస్తారా? ప్లీజ్ కదా, చేయొచ్చు కదా. ఇంత స్వీట్గా అడిగితే ఎలా చెప్పండి, అసలు మేము చేయకుండా ఉంటామా? డాన్స్ రాని వాళ్ళు కూడా చేస్తారనమాట. రెడీనా? ఓకే, మీరు ఒక్క స్టెప్ చెప్తే మేము సాంగ్ పెడతాము. రెడీ గైస్? 1, 2, 3. ఎవరు చేస్తున్నారు? కూర్చున్న వాళ్ళందరూ చేయొచ్చు. రెడీ? మీరు ఒక్కసారి చేస్తే సాంగ్ పెట్టాక అందరం కలిపి చేద్దాం. చేయండి, మీరు కూడా చేయండి. చెప్పండి. ఓకే, ఒక్కసారి అందరూ నుంచోండి. స్టాండ్ అప్ గైస్. కూర్చునే చేస్తారా? అంత కష్టం ఎందుకు పడుతున్నారు మీరు? ఈజీగా కూర్చొని హాయిగా అలా స్టెప్ చేయకుండా చేయండి, ఓకేనా? అంత ఎనర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు చదువుకున్నారు, అంత టెన్షన్లో ఉంటారు. అంత టెన్షన్లో ఉంటారు. ఎందుకు మీకు ఇదంతా కదా? అవునా కాదా? అగ్రీడ్ ఆర్ నాట్? వర్ధమాన్ కాలేజ్, హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మల్గా హలో చెప్పలేదు మీకు. ఎలా ఉన్నారు? ఒకసారి మా నరేష్ గారికి హలో చెప్తారా? హలో అండి అందరికీ. బేసిక్గా నేను చాలా లాస్ట్ బెంచర్ని, ఎప్పుడు ఈవెంట్స్కి కూడా వచ్చేవాడిని కాదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాలేజ్ ఈవెంట్లో స్టేజ్ ఎక్కుతున్నాను. అంతా లాస్ట్లో ఉండి అరిచేవాడిని. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. యా, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడు ఒకటి ఉండేది, కాలేజ్ డే నేను చాలా మిస్ చేశాను. ఎలా అంటే ఎక్కువ నేను కాలేజ్కి వెళ్ళేవాడిని కదా. ఆల్మోస్ట్ నాది 2 డజన్స్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. యా, సో నేను బీటెక్లో ఉన్నప్పుడు యాక్టింగ్లోకి వెళ్ళిపోయాను అనమాట బేసిక్గా. సో ఎక్కువ కాలేజ్ ఎంటర్టైన్ చేసేవాడిని కదా, మొత్తం యాక్టింగ్లోనే ఉన్నాను నేను. బట్ నేను ఎక్కువ సోషల్ మీడియాలో ఉన్నాను, అందుకే మీకు తెలియకపోవచ్చు. తెలుసో లేదో నేను తెలీదు. అయ్యో, నా ఫస్ట్ మీరు ఫిలిం తెలియకపోవడం ఏంటండి? ఇన్ని సినిమాలు, ఇన్ని వెబ్ సిరీస్ ఎక్కడ చూసినా ఓటీటీలో కనిపిస్తుంటే తెలియకపోవడం ఏంటి? బేసిక్గా నా ఫస్ట్ ఫిలిం వచ్చి మత్తు వదలరా. ఐ థింక్ యు లవ్ మై క్యారెక్టర్. మీ ఇద్దరు అభి క్యారెక్టర్. అండ్ యాక్చువల్లీ మత్తు వదలరా 2లో కూడా ఉన్నారు. ఎవరైతే కాన్సన్ట్రేషన్తో చూస్తే మీకు తెలుస్తుంది. చూసారా మత్తు వదలరా 2లో? సో నాకు ఎప్పుడు కాలేజ్ లైఫ్ నేను చాలా మిస్ అయిపోయాను. నాకు అప్పుడు బంక్ చేసినప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఐ మిస్డ్ కాలేజ్ లైఫ్ ఎ లాట్. అంటే నా ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ చాలా మిస్ అయ్యాను. అంటే మనకు అనిపిస్తుంది, అబ్బా ఏం క్లాస్కి వెళ్దాం, థర్మోడైనమిక్స్ అనుకుంటా క్లాస్. నేను మెకానికల్ యాక్చువల్గా. సో అంటే కంప్లీట్ చేయలేదు సెకండ్ ఇయర్ దగ్గర. సో అదేంటంటే ఒక 3-4 ఇయర్స్ అయిన తర్వాత, నేను కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కడో నాకు తెలియకుండా నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను అనమాట. ఐ ఫెల్ట్ సో బ్యాడ్ యాక్చువల్గా. నేను ఒక్కడే చెప్తాను, మనకు అనిపించవచ్చు ఈ టైంలో మనకి అక్కడికి వచ్చిన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంతా ఉంటుంది. కానీ ఒక ఏజ్ పెరిగి మన పక్కన ఫ్రెండ్స్ ఉండరు. ఆ మూమెంట్ మనకి ఎలా ఉంటుందంటే కొంచెం బాధ అనిపించేది. కాలేజ్కి ఎల్లుండాల్సింది కదా, ఆ మూమెంట్లో చాలా బాగుండేది కదా అనిపించేది. అయితే
ఇప్పుడు నాలాగా ఎవరో వచ్చి ఉండరు మన నరేష్ బంకుట్ గారు ఒక్క మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాము. సో మీరు ఏదైతే మిస్ అయ్యారో ఇట్లా మూవీ ప్రమోషన్స్లో ఖచ్చితంగా కాలేజ్కి వచ్చి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఆ మిస్ అయిందంతా కూడా మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేసేస్తున్నారు. మీరు ఎక్కడ మిస్ కాలేదు. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా ఎవరికి రాదు. సో కసిరెడ్డి గారు కూడా యాడ్ అయ్యారు కాబట్టి మీ ముగ్గురు కలిసి ఒక్కసారి హుక్ స్టెప్ చేస్తే వాళ్ళు కూడా చేస్తారు ఒక్కసారి. సో ఆ ఒక్క దానికోసం ఆ ఒక్క స్టెప్ మీ ముగ్గురు కలిసి స్టూడెంట్స్తో చేస్తే విల్ స్టార్ట్ దట్. సార్ మీరు మళ్ళీ యాక్చువల్లీ వాళ్ళు వచ్చింది మా గురించి కాదు, మరి యాంకర్ వస్తుంది అందంగా ఉంటుంది చూద్దామని వచ్చారు వాళ్ళు. చూసారా, యాంకర్ డాన్స్ వేస్తే చూద్దామని వచ్చారంట వాళ్ళు. అయ్యో ఆర్టిస్టులు ఏముంది ఎప్పుడు వేస్తూనే ఉంటారు, మేము యాంకర్ కోసం వచ్చామంటున్నారు. యాంకర్ కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడ చేతులు ఎట్టుంది సార్ సార్ చూసారా, తెలియకుండా నేను కూడా చెయ్యొత్తా, అయ్యో నేను మీ గురించి వచ్చా. సార్ నేను కూడా మీ పక్కన చేస్తాను, నాకు కూడా నేర్పిస్తే. రండి రండి. సారీ యా నా రెడీ రెడీ నా పక్కన నేను చేశారంటే నేను మీరే ట్రెండ్ అయిపోతారని చెప్తున్నాను రా. ఏమీ లేదు. థ్యాంక్ యూ సరే రెడీ రెడీ మ్యూజిక్ 3 2 1 గో. థ్యాంక్ యూ సో మచ్ వర్ధమాన్ కాలేజ్ స్టూడెంట్స్. సో మాతో కలిసి స్టేజ్ని షేర్ చేసుకున్నందుకు ఒక్క 2 minutes. థ్యాంక్ యూ ఫరియా గారు, థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలా లేట్ అయిపోయింది. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. సో ఎస్, రీసెంట్లీ ఒక సాంగ్ రిలీజ్ అయింది గుర్రం పాపిరెడ్డి నుంచి. ఆ సాంగ్ చూసిన తర్వాత మాట్లాడదాం మనం. యా, హియర్ వి హావ్ పైసా దమ్ దమ్ సాంగ్ ప్లీజ్.
సరిపోలేదు. మా బ్యాక్ బెంచర్స్ పైన ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంది సాంగ్? సో ఎస్, సో లెట్ మీ ఇన్వైట్ ఆన్ ది స్టేజ్ సో మూవీ టీమ్, కసిరెడ్డి గారు, హీరో నరేష్ గారు, అండ్ అలాగే ఫరియా అబ్దుల్లా, ఆర్ట్ డైరెక్టర్ మురళీ గారు, ఆర్ వెరీ బిలౌడ్ ప్రొడ్యూసర్ అమర్ గారు, మూవీ టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. సో కొత్తగా సరికొత్తగా సాంగ్స్ రెండు చూసాము, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. టీజర్ చూస్తే ఏదో ఉంది దీంట్లో అనిపిస్తుంది, బట్ థియేటర్కి వెళ్ళి చూస్తే కడుపు ఉబ్బిపోయేలాగా నవ్వుకుంటామని మాత్రం అనిపిస్తుంది, ఎందుకంటే దాంట్లో ఉన్న ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు. సో మీరు నవ్వకండి సార్, వాళ్ళు కూడా నవ్వుతున్నారు. సో ఎస్, పర్వాలేదండి. సో ఫరియా గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ అమ్మర్ గారు, ఆర్ ఈ అద్భుతమైన మూవీని మన ముందుకు తీసుకొచ్చిన డైరెక్టర్ మురళీ గారు, అండ్ అలాగే మనం బేసిక్గా పక్కింటి అమ్మాయి అంటాం, ఈయన మాత్రం ఖచ్చితంగా మన ఇంట్లో పక్కింట్లో అబ్బాయి లాగానే అన్ని సినిమాల్లో అన్ని వెబ్ సిరీస్లో కనిపిస్తారు. సో ఎస్, ఒక్కసారి మీ స్టైల్లో హాయ్ చెప్పేస్తే ఎవరు చెప్తారు? సరే, ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత మాట్లాడదాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సో వీళ్ళందరి తరపు నుంచి ఒక క్వశ్చన్ ఉంది సార్ నాకు. ఆ టీజర్ చూస్తే మాత్రం మేము ఫుల్గా నవ్వుకున్నాము, బట్ అర్థం కాలేదు, ఏదో థ్రిల్లర్లా ఉంది, కామెడీగా ఉంది, మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది, ఏంటి అసలు అది? Hello, Bardhaman. This movie is just for you guys. Trust me, you're going to have a lot of fun and you're going to enjoy like anything. స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు కడుపుబ్బా నవ్వించాలని ప్రయత్నిస్తున్నాము. ఐ థింక్ మీరు నవ్వుతారని నేను అనుకుంటున్నాను. ఇది ఒక డార్క్ హ్యూమర్ అండి. ఇట్స్ అ డార్క్ హ్యూమర్ మూవీ. It's out and out first of its kind dark humor movie in Telugu. That much I can assure you, Andy. And ఏంటనేది మీరు 19th డిసెంబర్కి వచ్చి థియేటర్ చూస్తే విల్ బీ మోర్ హ్యాపీ. I think thanks a lot guys for the reception. I always love the atmosphere and the ambience. Thanks Andy, thanks a lot. థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్గా చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేశారు, సినిమాలోనే చూడండి మొత్తం అన్నట్టుగా. సో నెక్స్ట్ ఆర్ ప్రొడ్యూసర్ అమర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Wow. What an excitement. What an excitement. Thank you so much. So I think for the last few days, chana sessions చేస్తున్నారు, but this crowd is special. This crowd is special. As our director said, this movie is for you guys. I think the idea of making this movie is for the Gen Z kids like you all. I also want to say one thing, right? Like, I mean, I think the reason why we want to do in the engineering college is like what we have done as a project is also out of passion, right? So one thing that you can take away from this project is none of your background matters. Only your passion and hunger matters. That's what defines you all. And this movie is done with the same passion. So come and watch us. Like, I mean, all our artists, Naresh, Faria, Kasireddy garu, Vamsi garu, Jeevan, Brahmanandam garu, Yogi Babu garu. So they are not just actors, you know, they are all learners, creators. I mean, you know Faria, she comes with a lot of talent, so that's why she's been here. So it's exactly like you all. Like, you'll never know that. You follow your passion, the next blockbuster can come from this room. So
That's the reason we are here. Thank you. Watch us December 19th. Let's meet. థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు. అండ్ అలాగే మనకి ఆపర్చునిటీ ఇచ్చిన ఆర్ కాలేజ్ టీమ్స్ ఆర్ హియర్. సో ఆసిఫ్ గారు అండ్ అలాగే కులకర్ణి గారు, శ్రీనివాస్ గారు ముగ్గురిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వర్ధమాన్ కాలేజ్ టీమ్స్ ఆసిఫ్ గారు అండ్ అలాగే కులకర్ణి గారు, శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. వెల్కమ్ సార్. సో అలాగే లేటెస్ట్ గా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ ఉత్తమవి గారు. లెట్స్ వెల్కమ్ సో ఒక్క గ్రూప్ ఫోటో తీసుకుందాం. గ్రూప్ ఫోటో. యా రాంబాయి నీ మీద నాకు మనసాయనే. సో ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఏంట్రా బాబు ఈ సినిమా అనుకున్నారు. దాని తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రాజు వెడ్స్ రాంబాయ్. సో హీరో అఖిల్ ఉత్తమరి హియర్. వెల్కమ్ టు అఖిల్. ఇంకా 12 minutes అండి. సరే ఓకే. సో అఖిల్ గారు ఎలా ఉన్నారు? హిట్ కొట్టిన తర్వాత ఇదే అఖిల్ గారితో మాట్లాడడము. హాయ్ అఖిల్ గారు, ఎలా ఉన్నారు? హాయ్, సూపర్ ఉన్నా. వాట్సాప్, ఎట్లున్నారు అందరూ? దా, మీ జోష్ అసలు మామూలు లేదు. చూసిరా అందరు రాజు వెడ్స్ రాంబాయ్? రాంబాయ్ నచ్చిందా? రాజుగాడు నచ్చిందా? మా ఇంకన్న మామ నచ్చిందా? మా బిట్ల డాంబర్ గాడు మస్తు హ్యాపీ అనిపిస్తుంది. నా సినిమా, నేను కొత్తని నా సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద హ్యూజ్ హిట్ అయ్యి అది కూడా జనాల నుంచి ఇంత మాసివ్ రెస్పాన్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఒకప్పుడు నేను కూడా ఇట్లనే కాలేజీలలో కూర్చొని ఏదో ఒక రోజు మనం కూడా చీఫ్ గెస్ట్కి వెళ్తాం అనుకున్నా. ఈరోజు మా బాబీ అన్న, ఈ అన్న గురించి చెప్పాలి. అసలు నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఈ అన్ననే. బాబీ మై బ్రదర్. మేము రౌడీ బాయ్స్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేసినాం. సినిమా స్టార్టింగ్లో ఒక 4 బాయ్స్ ఉంటారు, ఒక అమ్మాయిని వెంటబడుతుంటారు. దాంట్లో నేను మా అన్న. ఈరోజు మా అన్న ప్రొడ్యూసర్గా ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చిండు. అండ్ నేను యాక్టర్గా బయటికి వచ్చిన. ఎంత ఖుషి ఉందంటే అంత ఖుషి ఉంది బాయ్. మస్తు మజా అనిపిస్తుంది నాకు, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది సినిమాకి రావడానికి. నరేష్ అగస్త్య అన్న మంచి యాక్టరు, సూపర్ యాక్ట్ చేస్తాడు. వీళ్ళందరూ ఈ సినిమాలో నేను చేయలే, కానీ ఈ సినిమా నా సినిమానే అనుకొని మీరందరూ 19th రోజు థియేటర్కి వెళ్ళి చూడాలి. ఎందుకంటే మేమందరం కొత్త యాక్టర్లం భయ్యా. ఒక హోప్తో వస్తాం ఇక్కడికి, కొట్టాలి, జిందగీ లేదో సాధించాలని. సో నేను నా టర్న్ అయింది, సాధించేసిన. నెక్స్ట్ ఇంకా కూడా మీరు అందరు నన్ను ఎంకరేజ్ చేయాలి. అట్లనే సేమ్ నరేష్ అన్నని,
మీరు ఎంకరేజ్ చేయాలి, ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి, మీ అందరు లవ్ సపోర్ట్ ఉండాలి అని నేను కోరుకుంటున్నా. అండ్ ప్రొడ్యూసర్స్, ఈ సినిమా మా అమర్ గారు అండ్ బాబీ అన్న, థ్యాంక్ యూ, మంచి సినిమా చేశారు, మీకు గట్టిగా నిలబడాలి. మురళి అన్న మంచి సినిమా చేశారు. ఏమన్నా అయింది ఇది? వినబడతలేదు, ఒక్కరు చెప్పుర్రి. ఓ ఓకే, చేస్తా. You can't see me, Johnson, what just radio done together, matchra. ఇంకా ఎవరన్నా థియేటర్లో సినిమా మిస్ అయితే ఇంకా నడుస్తుంది మన సినిమా, వెళ్ళి చూసేయండి, ఓకేనా? ఎంతమంది చూసారు నా సినిమా? అఖిల్ థ్యాంక్ గారు, యూ, లవ్ యూ. అఖిల్ గారు ఒక చిన్న రిక్వెస్ట్. పవర్ హౌస్ వెనకాల ఉన్నారు ఫరియా గారు, ఒకసారి మీరు ముందు నుంచోండి. కాదు మీరు నుంచోండి. సో మీరు ఫరియా గారిని మర్చిపోయారు. నేను భార్య పక్కన నిల్చోవాలంటే భయం వేస్తుంది. చూసిర్రా ఎట్లుందో? అరే నీకు గుర్తుందో లేదో నాకు తెలీదు, మనం ఒక సినిమా చేయాలి, నువ్వు మర్చిపోయినావేమో, బట్ 2020లో ఒక సినిమా మన ఇద్దరం చేయాల్సి ఉండే, బట్ అది కుదరలే. యా, బట్ మిస్ అయింది. ఇప్పుడు చేస్తాం పక్కా. పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి ఇప్పుడు. So I was supposed to play a mad scientist in that, and actually we never met kada. Yeah. We never met, but happy. అయితే ఒక్క చిన్న రిక్వెస్ట్, ఈ ప్లాట్ఫామ్ మీరు కలిసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. సో రాజు రాంబాయ్ హుక్ స్టెప్ ఉంది, ఒక్కసారి మీరిద్దరూ కలిసి ఆ స్టెప్ చేస్తే మాకు చూడాలని. రెడీ? రాజు వెట్స్ రాంబాయ్లో ఒక పాట ఫుల్ హిట్ అయింది. సో ఆ స్టెప్ గుర్రం పాపిరెడ్డి మూవీ టీమ్ అండ్ అలాగే రాజు వెట్స్ రాంబాయ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నరేష్ గారు కూడా జాయిన్ అయితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. నరేష్ గారు, మీరు పైసా దండం సాంగ్లో చేశారు, మేము చూసాము. ఎస్ నరేష్ గారు జాయిన్ అవ్వండి. చిన్న స్టెప్. రెడీనా? సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అఖిల్, అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫరియా గారు. సో ఎస్, ఇప్పుడు సార్ కాలేజ్ డీన్స్ పైకి రావాల్సిందిగా, మీరు మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాము. ఆసిఫ్ గారు, కులకర్ణి గారు. సో ఎస్, మీరు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిరా అని. ఆసిఫ్ గారు, శ్రీనివాస్ గారు, కులకర్ణి గారు ముగ్గురు కూడా ఒక్కసారి. సో మీ అందరితో పాటు వాళ్ళు కూడా, మన సర్స్ కూడా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు, దీన్ని మేము చూస్తూ ఉన్నాము. సో మీ మాటల్లో ఒక్కసారి మాట్లాడాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి మూవీ టీమ్ కోసం. ఒక్కసారి हेलो 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 ए आपूर भाई जरा 2 निमिषाలు गाइस प्लीज ఏ తర్వాత మనం చేసుకుందాం అయ్యండి ఫస్ట్ గెస్ట్ ప్రయారిటీ మనం అన్ని తర్వాత రెగ్యులర్ చేస్తూనే ఉంటాం ఇవన్నీ అసలు మీ ఫాలోయింగ్ ఏంటి సార్ ఇట్లుంది అసలు మామూలు లేదు సో గుడ్ సార్ మామూలు లేదు మీ ఫాలోయింగ్ లేదు సార్ మీ ఫాలోయింగ్ మీద మాదేం లేదు కానీ మన తర్వాత అరే ఆపూరు భాయ్ జర ఆపూరి
రైట్. ఆసిఫ్ గారి ఫ్యాన్ బేస్ మామూలుగా లేదు కాలేజ్లో. ఒక్కసారి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు మాట్లాడలే. మా పిల్లలు ఉన్నప్పుడు ఎంతైనా మాట్లాడతాం, చాలా హంగామా చేస్తాం మేము కూడా. ఇది మాకు ఫస్ట్ టైం మూవీ ఆర్టిస్ట్ల ముందు నిలబడడం ఫస్ట్ టైం, మాట్లాడడం ఫస్ట్ టైం. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ డూయింగ్ దిస్ ఈవెంట్ హియర్. సో ఐ విష్ గుడ్ లక్ టు టీమ్ గుర్రం పాపిరెడ్డి. సో అందరూ ఇక్కడ వచ్చినందుకు మనందరం ఒక ప్రామిస్ చేద్దాం, పక్కా సినిమా చూద్దాం కదా ఇది. చలో, విల్ మేక్ ఇట్ ఏ సక్సెస్ మూవీ. థ్యాంక్ యూ గైస్. శ్రీనివాస్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. శ్రీనివాస్ గారు. హలో సార్, హలో ఆల్ స్టూడెంట్స్. డిసెంబర్ 19th రిలీజ్ అవుతుందంటగా గుర్రం పాపిరెడ్డి. అందరం తప్పకుండా వెళ్ళి మూవీ థియేటర్స్కి వెళ్ళి చూద్దాం. నో పైరసీ, రైట్? థ్యాంక్ యూ. बात करना पड़ता है बस 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 साल 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 अरे बस कर रे भाई, बस कर आसिफ क्वाइट प्लीज. లేకుంటే నరకుడలో, కాచారంలో, మూసిలో ఆసిఫ్, శ్రీనివాస్ సార్ ముగ్గురు 19th రోజు कौन से थिएटर में जाएंगे आसिफ? कौन से थिएटर को जाएंगे अपन? ఏబీస్ లో మాకు చూడాలంటే 19th డిసెంబర్ సాయంత్రం 6 o'clock ఏబీస్ లో ఉండాలి. గుడ్ లక్, విష్ యూ గుడ్ లక్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇట్ విల్ సక్సీడ్ లైక్ ఎనీథింగ్. 100 crores ముందు అది లెక్క పోతుంది, అట్లనే పోతాయి. అరే 100 crores గ్యారంటీ కదా? ప్లస్ ప్లస్ ప్లస్. థ్యాంక్ యూ సార్, మా కడుపే కాదు మా మనసు కూడా నిండిపోయింది మీ చిన్ని మాటలతో. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి మా ప్రొడ్యూసర్ గారు బాబీ గారు మాట్లాడతారు. ఎలా ఉన్నారు? మా సినిమా పేరు ఏంటి? పవన్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అప్ప ఒక 1.5 hour నుంచి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆసిఫ్ గారికి అండ్ ఆల్ ద స్టాఫ్ ఫ్రమ్ యువర్ కాలేజ్ ఇక్కడికి వచ్చి మా అందరిని ఇట్లా బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 19 వర్ధమాన్ కాలేజ్ కోసం 18th రోజు ప్రీమియర్స్. మీ అందరికీ కాంప్లిమెంటరీ. వర్ధమాన్ కాలేజ్ వాళ్ళందరికీ, మీ అందరికి నేను అక్కడ ఎవరైతే 18th రోజు మా మేనేజర్ మీకు నంబర్ ఇస్తాడు, యూ ఆల్ ఆర్ వెల్కమ్. వీల్ అరేంజ్ అ ప్రీమియర్ ఫర్ వర్ధమాన్ కాలేజ్ ఆన్ 18th. అండ్ ఐ వాంట్ టు మేక్ ఏ స్పెషల్ థ్యాంక్స్ టు మన చైర్మన్ విజేందర్ రెడ్డి గారు. మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి సపోర్ట్ చేసినందుకు విజేందర్ రెడ్డి గారు కూడా ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 19 గుర్రం పాపిరెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ అలాగే ఇప్పుడు ఎన్నో సినిమాల్లో మమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తూనే ఉన్న రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నేను నేర్చుకుని వచ్చేది 2-3 ఉంటారా? మీరు ఎలా అరిస్తే ఉన్నది కూడా మర్చిపోతాను. పోయింది. ఎలా ఉన్నారు? సినిమా ఎలాగో మీరు అందరూ చూస్తారని నాకు నమ్మకం వచ్చింది. పర్సనల్గా ఏమన్నా మాట్లాడుకుందాం చెప్పచ్చు కదా. ఈ కార్నర్లో మరి నాలాగే ఉన్నారు అందరూ. ఏంట్రా అర్థం కాల? డైలాగ్ కావాలంట మీ నుంచి. డైలాగా? మిలిటరీ రా. నేను ఏం మాట్లాడాలో తెలియట్లేదురా. మీ అందరినీ చూస్తుంటే మేము కూడా మా కాలేజ్ డేస్కి వెళ్ళిపోయాం. కాకపోతే నేను ఎప్పుడు కాలేజ్కి వెళ్ళలేదు అనుకో, అది వేరే విషయం.
ఎంతమందికి ఇక్కడ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది దాచుకున్నారు? కాదు, ఒరే ఏదోటి మాట్లాడంటారు, నాకేం మాట్లాడాలి తెలియట్లేదు. సరే, టీజర్ ఎలా అనిపించింది? ఒక 2 డేస్లో ట్రైలర్ వస్తుంది. కన్ఫర్మే కదా? కన్ఫర్మే అంట. ఒక 2 డేస్లో ట్రైలర్ వస్తుంది. అండ్ ఇందాక చూశారు కదా సాంగు పైసా డుమ్ డుమ్, ఆ సాంగ్ కూడా 2 డేస్లో రిలీజ్ అవుతుంది. అందరికీ నచ్చుతుంది. సో థియేటర్కి రండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. నేను నేర్చుకున్నది కొంచెం మాట్లాడేసాను. థ్యాంక్ యూ. ఆ కొంచెంలోనే మమ్మల్ని చాలా నవ్వించారు మీరు. యాక్చువల్లీ నేను ఓకే చెప్పండి, చెప్పండి. ఫినిష్ చేసేయండి. 19th మీరు వెళ్తున్నారా? దాన్ని ఫినిష్ చేసేస్తే 19th రోజు యాంకర్ వెళ్తుందా లేదా థియేటర్కి అని అడుగుతున్నా. నేను ముందు రోజు మీ టీంతో పాటు చూపిస్తా సినిమా అన్నారు, మర్చిపోయాను. నేనేమో సెపరేట్గా తీసుకెళ్దాం అనుకున్నాం, బట్ మనం ఏం చేయలేం అంతే. అయితే 19th రోజే వెళ్దాం మనం. ఓకే, అరే మాతో వచ్చేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఓకే కదా? అర్థమైంది కదా? ఓకే. ఇద్దరు ఉన్నారు, వాళ్ళందరినీ రమ్మంటున్నారు. సో ఎస్ ఆర్ వెరీ మల్టీ టాలెంటెడ్ అనడం కూడా చాలా తక్కువేనేమో. సో ఆవిడ పాడతారు, ఆడతారు, యాక్ట్ చేస్తారు, వాట్ నాట్. ఫరియా అబ్దుల్లా గారు ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా చాలా కూల్, చాలా చిల్ బ్యాచ్. నాకు అసలు ఫోమో వస్తుంది, నేను కూడా మీతో పాటు అక్కడ కూర్చుంటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. కానీ కాలేజ్ అవ్వదు, మళ్ళీ అయితే అవ్వదు. ఎవ్రీ ఇయర్ ప్రతిసారి నేను కాలేజ్ వదిలేదాం అనుకున్నా, కానీ ఫినిష్ చేయాల్సిన వచ్చింది. సో ఎనీహౌ నేను ఎక్కువ మాట్లాడను. నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను మీకోసం. సో నరేష్ గారి తర్వాత నేను ఒక పాట పాడతాను, ప్రభాస్ అన్నకి చెప్పినట్టు. ఐ డోంట్ నో మీరు ఆ ప్రమోషన్స్ చూసారా లేదా? ప్రభాస్ అన్నకి ఫుల్ గోలా చేసాం. అన్న నేను పాట పాడతాను. సో ఒక కొత్త పాట ఈ మూవీలో కూడా రాశాను, పాడాను అంటే ర్యాప్. కొంచెం కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాను, మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. వి ఆల్వేస్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ. సో లేట్ చేయకుండా నరేష్ గారు, నేను ఇందాక అంత ఎమోషనల్గా స్పీచ్ మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేశారు. సారీ అంటే మీకోసం. అంటే మీరు జోక్ అంటున్నారు, సీరియస్గా అంటున్నారు, అర్థం కావట్లేదు. లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్. నేను అనేది నేను కాలేజ్కి రాలేదని చెప్పాను కదా. వాట్ ఐఎమ్ సేయింగ్, డోంట్ మిస్ దిస్. నరేష్ గారు సారీ, ఓకే, నా సినిమా గురించి మాట్లాడేసి లేదు ఒక్కసారి దిస్ టైమ్ ఐఎమ్ రియల్లీ సారీ అండి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నందుకు. రాజు ఇట్స్ రాంబాయ్ హీరోయిన్ ఈజ్ హియర్. రాజ్యమేది లేదు గాని రాణిలాగా వెల్కమ్ తేజస్వి గారు. ఈసారి మిమ్మల్ని ఆపే వాళ్ళు లేరు, మీ వెనక ఫరియా గారు ఉన్నారు. రెడీ? సరే, నేను ఏమి ఇబ్బంది పెట్టను, షార్ట్గా కంప్లీట్ చేయనా, నా హార్ట్లో ఉన్న చెప్పనా. సో ఆ కాలేజ్ లైఫ్ మిస్ అయిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్స్ని మిస్ అయ్యాను, ఎవరిని కలవలేకపోయాను, అందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. బట్ యూ డోంట్ మిస్ ఇట్. మీకు ఇబ్బందిగా ఉండొచ్చు కాలేజ్ వరకు రావడానికి డైలీ, బట్ ప్లీజ్ యూ డోంట్ మిస్ ఇట్.
అండ్ మన కాలేజ్ టైంలో మనం చదువుకునేటప్పుడు మనకు కొంచెం అడ్రినల్ రష్, ఈగోస్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. వీడేదో అనుకుంటున్నాడు రా, ఆడేదో మన గురించి అనుకుంటున్నాడు రా అని చెప్పి. బట్ యూ జస్ట్ డోంట్ ప్రాసెస్ ఇన్ యువర్ మైండ్. ఏది కూడా నెగిటివ్గా తీసుకోవద్దు, మన ఫ్రెండ్సే అనుకోవాలి. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే మిమ్మల్ని చాలా మీ లైఫ్ని చాలా మెచ్యూర్డ్గా తీసుకెళ్తుంది. ఎవరి మీద ఈగోస్ వద్దు మనకి. ఎవరైనా సరే, ఏ బ్యాచ్ అయినా, ఫస్ట్ బెంచ్ అయినా లాస్ట్ బెంచ్ అయినా, ఎవరి మీద ఏం పెట్టుకోవద్దు, ఏమీ ప్రాసెస్ చేసుకోవద్దు. వాడది వీడిది అన్నాడు అని చెప్పి ఏమీ వద్దు. జస్ట్ డోంట్ ప్రాసెస్, జస్ట్ ఎంజాయ్ యువర్ లైఫ్. పీస్ఫుల్గా ఉండండి, రిలాక్స్గా ఉండండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన లైఫ్ కాదు, ఈ వరల్డ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో నేను చెప్తాను. మన ఫాదర్కి మనం ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో, మన హోటల్లో వచ్చే వెయిటర్కి కూడా అదే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, ద సేమ్ ఇంపార్టెన్స్. బేసిక్గా మన ఫాదర్ గ్రేట్, పక్కనోడు గ్రేట్ కాదని కాదు, పీపుల్ మొత్తాన్ని ఈక్వల్గా చూసిన రోజు మన వరల్డ్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది ఎప్పుడు నాకు చెప్పాలని ఉంటుంది, ఎప్పుడు చెప్పలేదు, నా మనసులో పెట్టుకుంటాను. అందరూ ఒకటే. యా. అండ్ ఫైనల్లీ మా గుర్రం పాపిరెడ్డి సారీ, మీకు నచ్చిందా వికటకవి? థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి నెక్స్ట్ ఇయర్ అయితే ఒక పెద్ద బాంబ్ వస్తుంది, నేను చెప్పట్లేదు ఇంకా. బట్ నెక్స్ట్ ఇయర్ ఒక ఫిలిం వస్తుంది, ఐ విల్ షాక్ ద ఎంటైర్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. అదొక డెజర్ట్లో ఉంటుంది ఫిలిం అంతా. జస్ట్ ఐడియా కోసం, ఎందుకంటే నేను నేమ్ రివీల్ చేయట్లేదు. బట్ యూ పీపుల్ విల్ ఎంజాయ్ అ లాట్, ట్రస్ట్ మీ. తొడగొట్టి చెప్తున్నాను, యూ విల్ ఎంజాయ్. తొడ కొట్టకుండా చెప్తున్నారు. అదే ఏదో నా ఇమాజినేషన్లో కొట్టారండి. సో గుర్రం పాపిరెడ్డి ఈజ్ అ ఫిలిం. ఇప్పుడు క్లాస్ రూమ్లో జోకులు వేసుకుంటే ఎలా ఉంటుంది, అలాగే ఉంటుంది సినిమా. ఆ క్రింజి కుళ్ళు జోకులు అంటే బేసిక్గా లాజిక్ ఉండదు, కానీ మనం నవ్వుకుంటాం, అలాగే ఉంటుంది. అండ్ మేము ఈ ప్రాసెస్ అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. నచ్చకపోతే ఏమనుకోవద్దు, నచ్చాలని కోరుకుంటున్నాను. మీరు అందరూ December 19th వచ్చి, అండ్ 18th ప్రీమియర్ అన్నారు కదా మీరు, సో 18th ప్రీమియర్కి రండి, నేను కూడా వస్తాను. అందరం కలిసి కూర్చొని చూద్దాం. బాగోపోతే ఇచ్చి పడేసేయండి మాకు. థ్యాంక్ యూ. రాంబాయ్ యోధులు. నరేష్ గారు చాలా తక్కువ మాట్లాడినా మీ మాటలు మా హార్ట్ని టచ్ చేశాయి. వెరీ ఎమోషనల్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అండ్ అలాగే చాలాసేపటి నుంచి మనం వెయిట్ చేస్తూ ఉన్నాము. రాజు వెయిట్స్ రాంబాయ్ ఫేమ్ తేజస్విని is here. హలో అండి, హలో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గుర్రం పాపిరెడ్డి టీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ అఖిల్ గారు for this event. Wishing the entire team all the best. I'm a big fan of, I already told Faria Abdullah ma'am, and Naresh Agastya garu, Kasireddy garu, Bobby garu, and entire director team and everybody. Yeah. Thank you so much for inviting us. Wishing the entire team all the best. Enti? Yeah, వేస్తాం తర్వాత వేస్తాము డెఫినెట్లీ. సరే మీ అందరి కోసం వేయిద్దామా? అయితే తేజస్విని గారు, ఇందాకే రాజు ఇట్స్ రాంబాయ్ స్టెప్ రాంబాయ్ గారు నేర్పించారు. సో ఒక్కసారి మా గుర్రం పాపిరెడ్డి స్టెప్ మేము కూడా నేర్పిస్తాము. వరియా గారు, నరేష్ గారు, సార్ రండి సార్. అఖిల్, కసిరెడ్డి గారు జాయిన్ అవ్వండి. నరేష్ గారు, మీరు ఈ స్టెప్ చేయాల్సిందే. నరేష్ గారు చేయాలా వద్దా? సో
యా, గుర్రం పాపిరెడ్డిలో కూడా ఒక హుక్ స్టెప్ ఉంది, ఇందాక మీరు అందరూ చూశారు, మన కాలేజ్ వాళ్ళు కూడా చేశారు. సో అదే స్టెప్ నరేష్ గారు, ఫరియా గారు మన రాజు రాంబాయికి ఇద్దరికి నేర్పిస్తారు. వాళ్ళతో పాటు మా ప్రొడ్యూసర్ బాబీ గారు అండ్ అలాగే కసిరెడ్డి గారు అందరూ కలిసి గుర్రం పాపిరెడ్డి స్టెప్ చేస్తారన్నమాట. రెడీనా? రెడీ? సరే సరే, మీరే కౌంట్ డౌన్ చెప్పండి. సో మరి దీంట్లో మన ఆసిఫ్ సార్ లేకపోతే ఎలా? సరే, అందరినీ కలిపేద్దాం, అందరూ కలిపి గుర్రం పాపిరెడ్డి స్టెప్ చేద్దాం, ఏమంటారు? సరే, కౌంట్ డౌన్ మీరు చెప్పండి. దానికన్నా ముందు ఒక్కసారి స్టెప్ వీళ్ళందరికీ ఒక్కసారి చూపిస్తే. రెడీ? ఒక్కసారి 1 2 3. వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఈజీ అని ఇలా చేసేసారు మా చిట్టి. సో చూద్దాం, ఆసిఫ్ గారు అండ్ అలాగే మన కులకర్ణి గారు, కసిరెడ్డి గారు అందరూ ఉన్నారు. సో రెడీయా? సరే, కౌంట్ డౌన్ చెప్తాం, మీరే చెప్పండి. 5 థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. మన గుర్రం పాపిరెడ్డి మూవీ ప్రమోషన్లో పాల్గొని మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేశారు మీరందరూ. థ్యాంక్ యూ వర్ధమాన్. సర్ప్రైజ్ ఉంది, మర్చిపోయారా? సో మన చిట్టి ఫరియా గారి సర్ప్రైజ్ ఉంది, మర్చిపోయారా? Before we start, I would like to say thank you to the faculty, the chairman, all of you. You are so warm. Thank you so much. It's very sweet that your faculty is chala bagunaru. Actually, me chala lucky. My father aithe kodtaru mastu. Loyola College. Anyway, there's one more thing that I would like to announce. We have a small challenge. సో బేసిక్లీ మా మూవీ ఏంటంటే అవతార్తో పాటు వస్తుంది. అంటే అవతార్కి చాలా గట్స్ ఉంది మాతో పాటు రావడానికి. కానీ అవతార్ మూవీలో మా మూవీలో ఒక సిమిలారిటీ ఉందంట. ఆ సిమిలారిటీ మీరు చూసి నోటీస్ చేసి దాని గురించి పోస్ట్ చేస్తే, ఇఫ్ యు ఆర్ కరెక్ట్ యూ విల్ గెట్ 25,000 రూపీస్. ఎస్, సో ప్లీజ్ ట్యాగ్ use the hashtag Gurram Papireddy and the page, what's the page's tag? MJM Productions. ekkudundi akkadundi chudandi, MJM Product. Okay, paata pettadi chalu. Papiya. Oh, ago యాక్చువల్లీ ఎప్పుడైనా నేను ఏదో ఒకటి కాన్సర్ట్కి వెళ్తే అక్కడ ఆర్టిస్ట్స్ నుంచొని అక్కడ చెప్తారు కదా, మీరు కూడా నాతో పాటు పాడాలి అలా చెప్తారు కదా. సో బేసిక్లీ ఇందులో చాలా సింపుల్ అండి. పాపి పాపి పాపియా, పాపి పాపి పాపియా, అంతే. పాడతారా? ప్లీజ్ పాడండి, కొంచెం సపోర్ట్ అవుద్ది నాకు. నేను కొంచెం నర్వస్ అవుతున్నా మీ ముందుగా. ఓకే, డన్, రెడీ.
నాకు పెట్టకు చెప్పకు తేరా తెలుసా గాడ్ థ్యాంక్ యూ సో మచ్ హరియా గారు ఒకసారి సో చాలామంది హీరోయిన్లు వెరీ 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 వస్తారు యాక్టింగ్ చేస్తారు కొన్ని సినిమాల్లో పాటలు చూస్తాం మీరు పాటలు పాడతారు ర్యాప్ చేస్తారు డాన్స్ చేస్తారు అసలు వాట్ నాట్ యు ఆర్ ఆర్ Oh, I thought you were going to give high five. చిట్టి ఓకే ఎస్ యు ఆర్ రియలీ ఆర్ ఫర్ ఎవర్ చిట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అద్దిరిపోయింది సాంగ్ థ్యాంక్ యూ వాళ్ళని అడగండి డైలాగ్ అంట ఏ డైలాగ్ వర్ధమాన్ కాలేజ్ మీకు ఒక విషయం చెప్పాలి మీరు ఏదేదో అనుకుంటారు లేదు మీరు నేనేదో చెప్పాలంటున్నాను ఆ? నువ్వేదో అనుకుంటారు అంటున్నాను నా మనసులో ఏమిందో అర్థం అవట్లేదా నీకు అర్థం అవట్లేదా నా మనసులో ఏముందో నీకు అర్థం అవట్లేదా చాలండి ఫ్లాట్ అయిపోయింది ఇప్పుడు సో ఎస్ డిసెంబర్ 19 ఆన్ గుర్రం పాపిరెడ్డి థియేటర్స్కి వెళ్ళి చూస్తారా థ్యాంక్ యూ సో మచ్ ఆసిఫ్ గారు కులకర్ణి గారు అండ్ అలాగే శ్రీనివాస్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సో మన డాన్స్ టీం ఉన్నారు ఒక గ్రూప్ ఫోటో నరేష్ గారు సో టైం స్పెండ్ చేసి మా సాంగ్ డాన్స్ నేర్చుకుని మీరు వస్తున్నారని Exactly. ఎఫర్ట్స్ పెట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు పాపం రాంబాయ్ మాట్లాడుతుందని మీరేమో రండి ఒరే హ్యాపీయా ఓకే మాట్లాడతారు సైలెంట్గా వినాలి ఓకే నాకు ఇలాగా అని గోల్ చేయకూడదు ఇంత ఎనర్జీ ఏంటండి బాబు మీకు ఇంత ఎనర్జీతో డిసెంబర్ 19th వెళ్తారా సినిమాకి డెఫినెట్లీ మా రాజువెచ్ రాంబాయ్ సినిమాని ఎలాగైతే లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారో గేదెల పాపిరెడ్డి సినిమా కూడా డిసెంబర్ 19th అంతే లవ్ సారీ ఐ గాట్ కన్ఫ్యూజ్డ్ యా గుర్రం పాపిరెడ్డి సినిమా కూడా ఇంతే లవ్ డిసెంబర్ 19th ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్